అల్లకల్లోలంగా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ 200 మీటర్ల ముందుకొచ్చింది. సముద్రం అలర్ట్ అయ్యారు పోలీసులు. అధికారులు కూడాను మంగినపూడి బీచ్ లో సందర్శకులను అనుమతి నిరాకరించారు. తీర ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, మెల్తాన్ తుఫాన్ మచిలీపట్నం వైపు దూసుకొస్తుంది. గంటకి 6 కిలోమీటర్ల మేర కదులుతా ఉంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 150 కిలోమీటర్ల మేర కేంద్రీకృతమై ఉంది. గంటకి ఈ తుఫాన్ బలపడుతోంది. దీంతో పెద్ద ఎత్తున వర్షాలు మొదలైనటువంటి పరిస్థితి ఉంది. మచిలీపట్నం దగ్గర మంగినపూడి బీచ్ దగ్గర ఉన్నటువంటి బీచ్ లో మొత్తం సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్నాయి. సముద్రం 200 మీటర్ల మేర ముందుకొచ్చింది. దీంతో సందర్శకులంతా కూడా ఆపివేశారు. అక్కడ పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి ఎవరిని కూడా అనుమతించేటటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తం మీద చూస్తే మచిలీపట్నం చీకటి వాతావరణం నెలకొంది. మొత్తం ఈ రోజు రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించిన నేపథ్యంలో మచిలీపట్నంలో హై అలర్ట్ నెలకొంది. ముఖ్యమంత్రి కూడా దీనిపైన ప్రత్యేకంగా సమీక్షించారు. ఇన్ఛార్జి మంత్రి, స్థానిక మంత్రి కూడా దీనిపైన అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అందరితో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు. మచిలీపట్నం పైన ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది. చాలా గంటకి బలపడుతున్నటువంటి మెల్తాన్ తుఫాను తాకిడి మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలపైన బలంగా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మచిలీపట్నం పైన దృష్టి సారించింది. దీంతో ఎక్కడికక్కడ అప్రమత్తత నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు, అధికారులు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు పాటించు, ఇండ్ల దగ్గరే ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తత ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే వానలు కూడా బలపడతా ఉన్నాయి. గంటకి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చేట అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సహాయ పునరావాస కార్యక్రమాలు కూడా ముమ్మరం చేస్తా ఉంది. ఎక్కడికక్కడ మచిలీపట్నం లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రం కంటే మచిలీపట్నం దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మెల్తాన్ తుఫాను తాకిడి బలపడినటువంటి నేపథ్యంలో మచిలీపట్నానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పెడన, కృతివేణు, అవనగడ్డ, నాగాయలంక తదితర ప్రాంతాలకి ప్రభావం తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. సహాయ పునరావాస కార్యక్రమాలకి యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలి. మెల్తాన్ తుఫాను తాకిడి మచిలీపట్నానికి ఎక్కువ ఉండేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం అదనపు బలగాలు కూడా మచిలీపట్నం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు కూడా కాకినాడ తదితర ప్రాంతాల్లో ఈ తాకిడి ఎక్కువగా ఉంటుందని దృష్టి సారించినటువంటి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం వరకు కూడా దీని ప్రభావం మచిలీపట్నానికి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలోనూ, మచిలీపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలోనూ ఇది కేంద్రీకృతమై ఉంది. బలంగా గడిచిన 6 గంటల్లో 12 కిలోమీటర్ల మేర ఇది బలంగా 12 కిలోమీటర్ల వేగంతో బలపడుతూ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో చాలా జిల్లాల్లో అటు నెల్లూరు వరకు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అదేవిధంగా పిడుగులతో పాటు ఈదురుగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మచిలీపట్నం, కృష్ణవెన్ను, నాగాయలంక, పాలకాయ తిప్ప, అదేవిధంగా అవనగడ్డ, ఇటు పెడన, బంటుమిల్లి తదితర ప్రాంతాలకన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావం రాబోయే 48 గంటల పాటు తీవ్రంగా ఉంటుంది. ఈ రోజు మధ్యరాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. తీరాన్ని దాటే టైంలో చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రజలెవరు కూడా అత్యవసరమైతే తప్ప ముందుకు బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఆ ఇన్ఛార్జి మంత్రి, అదేవిధంగా స్థానిక మంత్రి, జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారి కూడా మచిలీపట్నంలోనే మకాం వేశారు. ఎక్కడికక్కడ గంటకు సమీక్ష చేస్తున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ కరకట్టలు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో వాటన్నిటి కూడా పటిష్టం చేస్తామన్నారు. అదేవిధంగా హోర్డింగ్స్, పెద్ద ఎత్తున ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్ని కూడా తీసేశారు. జాతీయ రహదారులు,
గ్రామీణ రహదారుల్లో ఉన్నటువంటి పెద్ద చెట్లు కూడా చాలా కొమ్మలను కూడా నరికేసినటువంటి పరిస్థితి. దీంతో ఎక్కడికక్కడ ప్రభుత్వం అయితే గంట కూడా సమీక్ష చేస్తుంది. అటు విపత్తుల నిర్వహణ శాఖ గంట కూడా ఆయా ప్రాంతాల్లో తుఫాను తాకిడి ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఆ ప్రాంతంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గంటకి హెచ్చరికలు జారీ చేస్తుంది. మొత్తమే చూస్తే మెంతాన్ తుఫాను తాకిడి మచిలీపట్నానికి తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.